హాయ్ ఫుడ్ లవర్స్ బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఇదైతే సమ్మర్ ఫుల్ పెళ్ళిళ్ళ సీజన్. నేనైతే డైలీ ఒక ఫంక్షన్కి వెళ్తున్నా. ఫుల్గా స్వీట్స్ తింటున్నా తెలుసా? నాలాగే మీకు పెళ్ళిళ్ళకి వెళ్తే స్వీట్స్ తినే పిచ్చి ఉందా? లేదా ఏముంది ఎండాకాలం ఎండలకు ఎందుకు వెళ్ళడం అని హ్యాపీగా ఇంట్లోనే ఉన్న ఫుడ్ తినేసి హాయిగా రెస్ట్ తీసుకుంటారా? నేనైతే ఖచ్చితంగా వెళ్తా. సమ్మర్ కదా, ఇప్పుడే అందరి పెళ్ళిళ్ళకి వెళ్తే మనకు కాస్త చుట్టాలతో కలుసుకున్నట్టు ఉంటుంది, కొంచెం ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. సో డైలీ నాన్ వెజ్ తినేసి పెళ్ళిళ్ళకి వెళ్ళి బోర్ కొట్టేసింది. సరేలే ఎప్పటిలాగా ఏం చేస్తాం చికెన్ అనేసి ఈరోజు గోంగూర చికెన్ పులావ్ చేద్దాం అనుకున్నా. తెలుసు కదా మీకు, ఇక నేను అనుకుంటే ఖచ్చితంగా చేసేస్తాను. మీరే చెప్పాలి, డైలీ మీరు పెళ్ళిళ్ళకి వెళ్తున్నారా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా? హాలిడేస్ పిల్లలకు ఉంటాయి. సరేలేండి, ఇక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కబుర్లు అవుతాయి, కానీ ఇక రెసిపీలోకి వెళ్దామా? ఏముంది చెప్పాను కదా, ముందుగా ఒక కట్ట గోంగూర ఫ్రెష్ది, కేజీ చికెన్, ఇంకా కర్రీకి కావాల్సిన కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, ఇలా మసాలాలన్నీ తీసుకున్నా. ఇలా అన్నీ తీసుకొని ముందుగా గోంగూరని నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను. ఎందుకు అంటే కడగగానే వేసామనుకోండి వాటర్ ఎక్కువ వస్తుంది, సో కర్రీ టేస్ట్ చేంజ్ అవుతుంది. సో కడిగి అలా పెట్టేసి ముందుగా గోంగూరని కొంచెం ఫ్రై చేసుకున్నా. డైరెక్ట్ వేస్తే కొంచెం బాగోదు, ఇలా ఫ్రై చేస్తే మస్తు టేస్ట్ ఉంటుంది. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు అనేవి ఖచ్చితంగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి వేసేయండి, చాలా బాగుంటుంది. ఇంకేముంది, మన ప్రాసెస్లోకి వెళ్ళాం పదండి. ముందుగా ఒక పెనం పెట్టేసి ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, మన పోపుకి కావాల్సిన అన్నీ వేసా. అవి కాస్త ఫ్రై అయ్యాక మనం బగారా సమాన్ ఉంటుంది కదా, అవి కూడా యాడ్ చేసా. నేను చెప్పాను కదా, ఇప్పుడు అసలైనది ఫ్లేవర్ ఏంటి అనుకుంటున్నారా? అల్లం వెల్లుల్లి పేస్ట్. నేనైతే ఎప్పుడు ఫ్రెష్గా వేస్తా. అది వేయగానే స్మెల్ అంతా ఇంటి నిండా వస్తుంది. ఆ స్మెల్కే చాలా టెంప్ట్ అయిపోతారు తినాలి అనేసి. ఇంకేముంది, అది అలా ఫ్రై అవుతుంటే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కేజీ చికెన్ అందులో వేసేసి కాస్త ఫ్రై అయ్యాక ఈలోపు మనం ముందుగా వే ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, దాన్ని మిక్సీ పట్టేసి చికెన్ ఫ్రై అయ్యాక ఆ గోంగూర మిశ్రమాన్ని కర్రీలో వేసేయాలి. ఇలా వేసాక ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. అదేంటి గోంగూర అని చెప్పి ఏదో గోరింటాకులాగా వేస్తుంది అనుకుంటున్నారా? అయ్యయ్యో, అది గోంగూర అండి. చూడగానే కర్రీ ఎలా ఉంటుందో, సారీ, గోంగూర పులావ్ ఎలా ఉంటుందో అని అసలు కంగారు పడకండి. సో ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యాక మన స్పైసీకి తగ్గట్టు కారం, మసాలాలు వేసి ఇంకొక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసేయండి. ఎందుకు అంటే కొంచెం అవి కూడా ముక్కలకు మంచిగా పడతాయి. ఇంకేముంది, మనం రైస్ తీసుకొని ముందే కడిగి పెట్టేసాం కదా. ముందే చెప్పాను కదా, మనం చేసేది చికెన్ గోంగూర పులావ్. ఇది ఇలా అయ్యాక సేమ్ మనం బగారా, అదే ఆయిల్ రైస్కి ఎలా అయితే వేస్తామో వాటర్, సేమ్ అదే క్వాంటిటీలో వేసుకోవాలి. ఇలా వేసాక 2 మినిట్స్కి ఇలా వాటర్ వేసాక సేమ్ ఆయిల్ రైస్ లాగానే వాటర్ మరిగాక మనం ముందుగా కడిగి పెట్టేసుకున్నాం కదా రైస్ కూడా యాడ్ చేసేయండి. ఇలా చేశాక ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి లాస్ట్లో ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసి మనకు కావాల్సిన కొత్తిమీర, పుదీనా పైన నుంచి గార్నిష్ చేసుకుంటే, ఇలా గార్నిష్ చేసుకొని స్టార్టింగ్లో నా ప్లేట్ చూసారు కదా, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా. మీకు కావాలి అంటే ఫుడ్ ప్రిపరేషన్ టైంలో కొన్ని ఆనియన్స్ డీప్ ఫ్రై చేసి వేసుకోండి, మస్తు ఫ్లేవర్ ఉంటుంది. సో చూసారు కదా నా ఈ రెసిపీ, మీకు ఎలా అనిపించింది? మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి RJ23 వరల్డ్ని ఫాలో చేయండి. వెళ్ళే ముందు రెసిపీ ఎలా ఉందో గంట వెళ్ళి కొట్టి లైక్ చేసి కామెంట్ చేసి నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కామెంట్ చేయడం మర్చిపోకండి.